మేధావులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులారా, మీ అందరికీ జై భీమ్. 1994లో ఏ నినాదం అయితే మేమెంతో మాట్లాడతాయని మాన్యశ్రీ కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ రూపంలో ఇచ్చాడో అది వాళ్ళ కార్యరూపం దాల్చబోతుంది. తెలంగాణలో ఈ తెలంగాణలో 42% వాటా సాధన సమితి ఏదైతే ఉందో మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పేసి ఏ నినాదాన్ని అయితే ఎత్తుకొని ఇలా ఒక తెలంగాణ ప్రజా ఉద్యమం లాగా ఇదే ప్రాంతంలో అనేక వందల మీటింగ్లను అటెండ్ అయ్యాను నేను తెలంగాణ ఉద్యమం కోసం. ఇదే ప్రాంతంలో ఇవాళ 42% వాటా ఉద్యమం మొదలైంది. దీన్ని ఎవడు ఆపలేడు. 42% వాటా ఇచ్చి తీరాల్సిందే. ఇవ్వకపోతే బీజేపీ మెడలు వంచైనా సరే కేంద్రంలో 9th షెడ్యూల్ చేర్చి ఈ 42% వాటా సాధించే వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నారు. బీజేపీ మెడలు వంచైనా సరే మా కాంశీరామ్ గారు ఎట్లయితే ఇవాళ మండల్ కమిషన్ అమలు కరో నైతా కుర్సీ ఖాళీ కరో అనే నినాదంతో ఈ మండల్ కమిషన్ అమలు చేపించాడు, అట్లనే మేము ఆర్పై చెప్తున్నాను. మా ప్రకాష్ అంబేద్కర్ గారు, మా భీమరావ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో వారితో చెప్తున్నాను, మేము 42 రోజులు నిరాహార దీక్ష ఢిల్లీలో చేస్తాం. 42% బీసీల వాటా కోసం ఢిల్లీలో 42 రోజుల దీక్ష కార్యక్రమం మా పార్టీ ఇస్తుంది. ఖచ్చితంగా బీజేపీని మెడల నుంచి 9th షెడ్యూల్ లో చేర్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పి ఆర్పై రాష్ట్ర జై భీమ్, జై పూలే, జై పెరియార్. అలాగే మీకు అండ పెట్టాలి. వెనక చైర్లు ఉన్నాయి, దయచేసి వెళ్ళాలి. టిఆర్ఎస్ నాయకులు పి శ్రీనివాస్ గౌడ్ గారిని వేదిక మీకు కావాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా చెరుకు సుధాకర్ గౌడ్ గారిని వేదిక మీకు కావాల్సిన విజ్ఞప్తి చేస్తాం. దయచేసి అన్న మీకు దండ పెట్టి చెప్తా ఉన్నా, అందరు కూడా వెనకాల చైర్లు ఖాళీ ఉన్నాయి, మీరు వెళ్ళి కూర్చోవాలి. చాలా మంది